ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. ఈ మధ్య కాలంలో ఎందుకునో మీరు ఒక మాట దొర్లినట్టు అనిపించింది నాకెందుకునో. అంటే మీరంత తొందరగా మాట దొర్లరు. బట్ ఎందుకునో చెప్పు తీసుకొని కొట్టే వాళ్ళని ఎందుకు మళ్ళీ పార్టీలో మనం ఎందుకు కొనసాగించాలి? ఎందుకు ఏంటి ఈ పద్ధతి ఏంటి ఆహ్, అన్నట్టుగా ఒక మాట అన్నారట. అలా అలా లెట్ మీ దాన్ని క్లారిఫై. కొంచెం దానికి క్లారిటీ ఇస్తే యెస్. బావుంటుందని నా లెట్ మీ ఉద్దేశం. క్లారిఫై అండి. హ్మ్. మా దగ్గర గత 20 సంవత్సరాలుగా హ్మ్. పరిటాల సునీతతో మంచి సంబంధాలు కలిగినటువంటి రెడ్డి నాయకులు మా జిల్లాలో ఒక 3, 4 నియోజకవర్గాల్లో ఉన్నారు. రైట్. వారి ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి పరిటాల సునీత హాజరవుతది. హ్మ్. వారి ఇంట్లో జరిగే ప్రతి పెళ్ళికి, ప్రతి శుభకార్యానికి పరిటాల సునీత హాజరవుతుంది. పరిటాల కుటుంబంతో వారికున్న సాన్నిహిత్యం అటువంటిది. హ్మ్. గత 20 సంవత్సరాలుగా వారందరూ గూడా ఇతోధికంగా పరిటాల సునీత గెలుపుకు సాయం జేస్తున్నారు. హ్మ్. సో, వారిలో కొందరు మా నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలుగా మా నుంచి బాగా లబ్ధి పొందిన, మా నుంచి రాజకీయంగా అవకాశాలు పొందిన కొంతమందిని హ్మ్. చేరదీసి, ఒక ముఠాగా ఏర్పాటు చేసి, ప్రొవోక్ చేస్తూ కులాలను తీసుకొచ్చి హ్మ్. ఇంకొక రకంగా గూడా పార్టీని బలహీనపరిచేటువంటి కార్యక్రమం ఒక 4, 5 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. రైట్. ఓకే. రైట్ ఫ్రమ్ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి జరుగుతా ఉంది. హుహు. సో, మేము 20 సంవత్సరాలుగా కూడా హ్మ్. ఎవరి ఆలోచన, ఎవరి భావం ఎలా ఉన్నా, వారికి సంబంధించినటువంటి సంబంధాలు కలిగినటువంటి నాయకులు మా నియోజకవర్గంలో ఎవరున్నా గూని, గ్రామస్థాయి నాయకులు గాని, ఇంకొకటి గాని, వాళ్ళకు పదవులిచ్చుకుంటూ, మంచి చేసుకుంటూ, వాళ్ళకి పనులు చేసుకుంటూ, దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేశాం. ఓకే. సో, ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా మాకనిపించిందేంటంటే, ఒక ఫ్యాక్షనిస్ట్‌లా మేము వ్యవహరించి ఉంటే, హ్మ్. మాకంటూ మేము ఒక వర్గం ఏర్పాటు చేసుకొనుంటే, హ్మ్. నా దగ్గరికొచ్చిన వాడే లీడరు, వాడి ఓకే. ద్వారానే పనులు జరపండి ఆ ప్రాంతంలో అనే సిస్టమ్‌లో మేము ఏర్పాటు చేసుకుంటే మేము స్ట్రెంగ్తెన్ అయ్యి ఉండేవాళ్ళం. రైట్. అలా గాకుండా పార్టీ, పార్టీకి సంబంధించిన లీడరు మీ గ్రామాల్లో 2 వర్గాలుండొచ్చు. హ్మ్. ఇంకో ఇంగో ఒకరి ఆధిపత్యాలుండొచ్చు. ఒకరి మీద ఒకరికి పోరుండొచ్చు. కానీ అందరికీ మేము న్యాయం జేయాలి. నువ్వు ఉండాలి మాతో. నువ్వు ఉండాలి మాతో. నీకు సర్పంచ్ ఇస్తే నీకు ఎంపీటీసీ ఇస్తాం. లేదా నీకు సింగిల్ విండో ఇస్తే నీకు సర్పంచ్ ఇస్తాం. లేక అందరినీ కలిపి ఒక తాటి మీద నడిపే ప్రయత్నం చేశాం. హ్మ్. అది బెడిసి కొట్టింది. హుహు. అది బెడిసి కొట్టింది. ప్లస్ పదవులు పొందిన, ఆదాయాలు పొందినటువంటి వాళ్ళు కొంతమంది హ్మ్. 2022 నుంచి కూడా 2022, 23 నుంచి కూడా హ్మ్. సో, నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని హ్మ్. ప్రకాష్ రెడ్డి ఇమేజ్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సో, మేము గూడా అధిష్టానానికి చెప్పుకుంటూ వచ్చాం. చర్యలు తీసుకోండి అంటే ఎలక్షన్ తర్వాత అని దాటేసుకుంటూ వచ్చాం. హ్మ్. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్‌కి ముందు బహిరంగంగానే బహిరంగ సభ పెట్టి మేము ప్రకాష్ రెడ్డిని ఓడిస్తాము హ్మ్. అని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు కొంతమంది ఇతర నియోజకవర్గాల నుంచి పూల్ చేసుకొని ఆ సభ పెట్టి మాట్లాడడం జరిగింది. ఒక నెగెటివ్ మెసేజ్ తీసుకెళ్లడం జరిగింది. అంటే లేనిపోని అబండాలేస్తూ. మరి ఇక్కడ నేను డైరెక్ట్‌గా కానీ ఇండైరెక్ట్‌గా గానీ పెద్ద పెద్ద పదవులు ఇప్పించిందంతా బీసీలకే. మాకు రెడ్లకి ఏం చేయలేదనేటువంటి అపవాదు నా మీదుంది. హుహు. హ్మ్. హ్మ్. మా నియోజకవర్గంలో పక్కనున్నటువంటి పెనుగొండ శాసనసభ్యులు మంత్రిగా ఉండడము. హ్మ్. అవును. అదేవిధంగా ఇరువురు పార్లమెంటు సభ్యులు గూడా బీసీలు కావడము. హ్మ్. సో, మా నియోజకవర్గంలో మేము గూడా అంటే ఎవరు గూడా మా దాంట్లో జోక్యం చేసుకొని వర్గాలు చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మంది బీసీలకు, బోయలకు, కురువలకే పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఓకే. జనరల్ సీట్లను గూడా బీసీలకిచ్చాం. ఓకే. జనరల్ జెడ్పీటీసీలను గూడా జనరల్ జెడ్పీటీసీలని బీసీలకిచ్చాం. గూడా బీసీలకిచ్చారు. యెస్. హ్మ్. ఇచ్చాము. ఒక జెడ్పీ చైర్మన్‌కి హ్మ్. అవకాశం ఇచ్చాం మా దగ్గర. ఒకరు ఎమ్మెల్సీ అయ్యేదానికి మా వంతు కృషి చేశాం. ఇంకొకరు ఎంపీ అయ్యేదానికి జగన్ గారిని ఒప్పించి తీసుకొచ్చాం. హ్మ్. ఇంకొకరిని వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ చేయమని అడిగి జగన్ గారిని అడిగి ఒప్పించి పదవులిప్పించాం. సో, ఇలాగ చాలా మందికి చేశాం. ఓకే. సో, ఇది మేము బీసీలకు మంచి చేస్తా ఉన్నాం. వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకు మనం ప్రాతినిధ్యం కల్పించాలని జగన్ గారి ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేసి అనుకున్నాం. కానీ మేము చేసిన మంచి మా గట్టితనం లేకపోవడం వల్ల, ఓకే. మాకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు మాకంటే గట్టిగా ఉండడం వల్ల, అవును. బలంగా ఉండడం వల్ల, హ్మ్. వాళ్ళు వర్గాలు పెడతా వచ్చినారు. పై స్థాయి వాళ్ళంటే? టైం వచ్చినప్పుడు చెప్తాం. టైం వచ్చినప్పుడు చెప్తాం. ఓకే. సో, వర్గాలు పెట్టుకుంటా వచ్చారు. ఓకే. సో, ఫైనల్‌గా జగన్ గారు
ఏకపక్షంగా ఈ ప్రకాష్ని మనం స్ట్రెంగ్తన్ చేయాల్సిందే మనం అనేసి చెప్పినప్పటికి కూడా అప్పటికే టైం దాటిపోయింది. రైట్. సో ఎలక్షన్ అయిపోయింది, రాష్ట్రం అంతా ఓడిపోయినాం, జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఓడిపోయినాం. సో మేము ఓడిపోయినాం. దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాం. దాడులు జరుగుతున్నాయి, ఓవైపు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేశారు. 3 హత్యలు జరిగాయి. అవును. అనేక చోట్ల ఆక్రమణలు ఆక్రమణలు జరిగాయి, జరిగినాయి. దోపిడీలు జరిగాయి బహిరంగంగా. మీకు కేసులు లేవు, చర్యలు లేవు, ఎక్కడ కూడా నీకు గ్యాంగ్ రేపులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన సంచలనమైనటువంటి 7 గుర్రాలపల్లి గ్యాంగ్ రేపు, అవును. రామగిరిలో పాపిరెడ్డిపల్లి మజ్జిగలింగమయ్య హత్య, రాప్తాడులో నారాయణ రెడ్డి సావిత్రమ్మల హత్య, అంటే దుర్మార్గమైన సంఘటనలు జరిగాయి. వీటిని ఫేస్ చేస్తూ వస్తున్నాం. మాకు బలం కావాల్సినటువంటి ఈ సోకాల్డ్ కొంతమంది వీళ్ళు ఎక్కడే కానీ పరిటాల కుటుంబాన్ని విమర్శ చేయకుండా, ఈ దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని వ్యతిరేకించకుండా ఈ కబ్జాలలో భాగస్వాములైతూ, ఓకే, సో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత కుమారులు ఏదైతే స్పాన్సర్ చేసినటువంటి పాపంపేట కబ్జా కార్యక్రమం ఉందో అందులో లబ్ధిదారులు కావాలని ఆశపడ్డారు ఓకే కొంతమంది. సో ప్రైమా ఫేసి ఏంటంటే ఆ ప్రాంతంలో గతంలో అధికారం చలాయించినటువంటి ఒక పెద్ద మనిషి ఈ పరిటాల వాళ్ళు స్తోత్రియందారులతో ఆ భూములు కొనేస్తున్నారు, మనం ఏం చేయలేం వాళ్ళను. సరే ఎంతో కొంత వాళ్ళతో రేట్లు మాట్లాడుకోండి, ఎంతో కొంత పోయి మీరు రేట్ మాట్లాడుకోండి. వాళ్ళు అడిగిన రేటుకి మీరు భూములు ఇచ్చేస్తే వాళ్ళ 1,00,000 2 లక్షల సెంటుకు తీసుకుంటామంటున్నారు, 2 కావాలంటే 3 లక్షలకైనా ఆ భూములు ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు అని ప్రోత్సహిస్తూ బెదిరిస్తూ కింది స్థాయిలో ప్రజల్ని. ఓకే, సో ఆ విధంగా పరిటాల వాళ్ళు అక్కడ దాదాపుగా ఇళ్ల నిర్మాణం జరగనేటి టౌన్ అనుకుని అనంతపురం సిటీ అనుకుని ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం జరగని పాపంపేటలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా పరిటాల వాళ్ళు తీసుకొని మాకు అమ్ముతారు అనుకునేటువంటి ఒక పెద్ద మనిషి, ఓకే, లబ్ధి పొందాలి ఆర్థికంగా అనేటువంటి పెద్ద మనిషి ఈ డిసిడెంట్ టీంని చేరదీసి వీళ్ళని ప్రొవోక్ చేసి మాధవ్ దగ్గర ప్లేస్ చేయడం కొన్ని రోజులు. మాధవ్ తెలుసుకొని దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది తప్ప పార్టీలో నేను చెడ్డ అవుతాను అధిష్టానం దగ్గర అని తెలుసుకొని మాధవ్ దూరం జరిగిన తర్వాత కొన్ని రోజులు కేతిరెడ్డి దగ్గరికి వెళ్ళడం, పెద్దారెడ్డి దగ్గరికి వెళ్ళడము. సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అనంత వెంకటరామరెడ్డి దగ్గరికి వెళ్ళడం. అనంత వెంకటరామరెడ్డి గారితో కూడా మాట్లాడానన్న, ఇది మనం అందరము కలిసి నడపాల్సిన పార్టీ, మా దగ్గర తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గర ఒప్పెట్లా చేస్తారు, వాళ్ళ ఆలోచన యాంటీ పార్టీ యాక్టివిటీస్, వాళ్ళ మనసులో జగన్ ఉంటే నాకు అనుకూలంగా పనిచేస్తారు, అంతే కదా, మనసులో జగన్ ఉంటే నాకు అనుకూలంగా పనిచేస్తారు, వాళ్ళ మనసులో నేనైనా ఉండాలి లేదా జగనైనా ఉండాలి. సో నాకు వ్యతిరేకంగా చేశారు ఎన్నికల్లో అంటే జగన్కి వ్యతిరేకంగా చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలంటే అధికారంలోకి ఎట్లా వస్తాం, కష్టం. ఇది కాదు. మా సైడ్ నుంచి ఏదైనా మీకు ఇబ్బంది కలిగింటే చెప్పండి, మాట్లాడతాము. దయచేసి వీళ్ళని నమ్మకండి, వీళ్ళని ప్రోత్సహించద్దండి అన్నారు. నేనేం ప్రోత్సహించట్లేదు, వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి. సో ఆయన కూడా దూరం పెట్టినట్లు తెలుస్తా ఉంది. సో ఓవరాల్గా అంటే ఈ వ్యవహారం అంతా కూడా దీన్ని ఓవరాల్గా ఈ మధ్య కాలంలో ఒక 2-3 వారాల కింద మేము మా పార్లమెంటుకి సంబంధించి కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉషమ్మ అందరం కూడా, మక్బూల్ సాబు, దీపికమ్మ, లక్కప్ప అందరము కూడా ఒక దగ్గర ఒక గెట్ టుగెదర్లో కలుసుకున్నాం, భోంచేసాం, మాట్లాడుకున్నాం. అందరం కలిసి గట్టిగా ఉమ్మడిగా పనిచేసి పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, మళ్ళీ అధికారంలోకి రావాలనే దాంట్లో ఒక నిర్ణయం మీదకి వచ్చాం. సో మాకు ఏదైనా ఒకరికొకరికి అనుమానాలు ఉంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, మనమే కూర్చొని అనేసి డిసైడ్ అయ్యాం. సో నాకు కేతిరెడ్డితో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, విభేదాలు లేవు. ఇక్కడ మన సర్పంచుల సన్మాన సభలో మా జెడ్పీటీసీ మారుతి, కనగానపల్లి జెడ్పీటీసీ మారుతి, కేతిరెడ్డి మాట్లాడినటువంటి ఒక మాటను ఆయన ఒక మీటింగ్లో మాట్లాడింది ఏమంటే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి అధికార పార్టీ వైపు వెళ్ళి మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎవరైనా మళ్ళీ వస్తారంటే చెప్పుతో కొట్టాలి అని మాట్లాడాడు. అదే మా జెడ్పీటీసీ తన ప్రసంగంలో
దాన్ని ప్రస్తావించాడు. నేను నా ప్రసంగంలో కూడా మీరు కూడా మాట్లాడారు. కేతిరెడ్డి మాట్లాడింది కరెక్టే అన్న. అవును. కేతిరెడ్డి మాట్లాడింది కరెక్టే కరెక్టే. అని అన్నారు మీరు. అదేవిధంగా పార్టీకి ద్రోహం చేసి ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోట్లు పొడిచి పార్టీ నుండి సస్పెండ్ అయిన వాళ్ళను వెనక పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళను ఇంకా దేంతో కొట్టాలి అని మాట్లాడాను. అది. వేరేస్ నాకు కేతిరెడ్డికి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవని ఇందాక మీకు చెప్పాను, మేము కలిసి మాట్లాడుకున్నాం. సో నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ కేతిరెడ్డో మాధవో అనంత వెంకటరామరెడ్డో ఇంకొకరు మేమంతా కలిసి పనిచేయాలి. కరెక్ట్. మేమందరం కలిసి పనిచేయాలి. సో ఇప్పటికీ అనేక సందర్భాల్లో వాళ్ళకు కూడా మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అనేసి అనిపించిండొచ్చు. రైట్. సో మేము కూడా మాట్లాడుకున్నాం, కేతిరెడ్డి మేము మాట్లాడుకున్నాం, అనంత వెంకటరామరెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడాం. సో ఈ పరిస్థితుల్లో మేమేదో కావలసిగా కేతిరెడ్డిని తిట్టినట్టుగా TV9 ప్రసారం చేసింది. TV9 మేనేజ్మెంట్కి ఫోన్ చేసింది, అన్న మీరు ఎక్కడైనా ఇందులో నేను కేతిరెడ్డిని ప్రస్తావిస్తూ మాట్లాడానా? కేతిరెడ్డి మాట్లాడింది ఉదహరిస్తూ ఇటువంటి వ్యక్తులను కూడా శిక్షించాలి అన్న. ఇదే కాదు, వీళ్ళని కూడా శిక్షించాలి అన్న. మీరు చెక్ చేసుకోండి అంటే చెక్ చేసుకున్న తర్వాత డిలీట్ చేశారు. యూట్యూబ్ లింక్ కూడా తీసేశారు. కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు తిప్పుతున్నారు. టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం కావాలా? మసాలా కావాలా? మేము రేట్లు కొట్లాడుకోవాలి, ఇది టీడీపీ ఎజెండా. మన అనంత వెంకటరామరెడ్డి ప్రకాష్ రెడ్డి కొట్లాడుకోవాలా, అనంత వెంకటరామరెడ్డి ఇంకొక రెడ్డి కొట్లాడుకోవాలా, ప్రకాష్ రెడ్డి కేతిరెడ్డి కొట్లాడుకోవాలా. ఈ ఎజెండా ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మొదటి నుంచి మంత్రి పదవి విషయంలో మీకు కేతిరెడ్డి గారికి అభిప్రాయ భేదాలు వచ్చాయనే టాక్ నుంచి ఈ రకమైన ఇది నడుస్తూ వస్తుంది అన్న. నేను ఒకటి అడుగుతాను, ఏం చేస్తారన్న మంత్రులు? ఏం చేస్తారు మంత్రులు? ఇది ప్రాంతీయ పార్టీ. జగన్ గారి ఆలోచన విధానాన్ని జగన్ గారి ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి, బ్యూరోక్రసీ నుంచి కింది స్థాయి వరకు, NGOs వరకు కూడా ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మంత్రులు, మొన్నటి వరకు ఉన్న మంత్రులు, ఇది మా ఆలోచన ఇలాగుంది, మా ఆలోచన ఇలా చేద్దామని ఎక్కడైనా జగన్ గారి ముందర ప్రపోజ్ చేశారా? ఎక్కడైనా చేశారా? చెప్పండి. ఎక్కడ ఏం లేదు కదా. ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు ఉన్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళే కదా నడిపారు ప్రభుత్వాన్ని. మంత్రులు తమ ఉనికిని చాటుకునే పరిస్థితి ఎక్కడైనా కనపడిందా పోయిన 5 ఏళ్లలో? లేదు. పోనీ ఇప్పుడు కనపడతా ఉందా? లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. అది దేర్ ఇట్స్ ది మ్యాటర్. ఎందుకు మేము కొట్లాడుకోవాలి మంత్రి పదవి గురించి? కానీ మీరు ధర్మవరంకి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే ఆయన కాదన్నట్టుగా లేదు. ఈ రకమైన ఎందుకు వ్యాఖ్యలు? ఇది వెరీ రాంగ్ అప్రిహెన్షన్. నేను ఏం చెప్తున్నానంటే వెరీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. పరిటాల శ్రీరాము ధర్మవరం ప్రాంతంలో చేనేత వర్గాల నుంచి ఎక్స్టార్షన్ చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విమర్శలు వచ్చినాయి. నేను అనంతపురంలో మా కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రస్తావించాను. ఇక్కడేమో పరిటాల సిద్ధార్థ రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం రూరల్ మండలాన్ని తమ వసూళ్ల కేంద్రంగా వాడుకుంటా ఉన్నాడు, ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నాడు. పాపంపేట లాంటి అతిపెద్ద ప్రాంతాలని, దాదాపుగా 300 ఎకరాల కాలనీస్, 30-40 ఏళ్లుగా ఇళ్ల నిర్మాణమైనటువంటి ప్రాంతాన్ని రిజిస్టర్లు చేసుకుంటా ఉన్నారు. 17 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది, 276 ఎకరాల సంథింగ్ రిజిస్టర్డ్ జీపీఏ అయిపోయింది, రిజిస్ట్రేషన్ వెయిట్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమం చేశాం, అన్ని పార్టీలు కలిసి వచ్చాయి, ఫైట్ చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారు స్పందించారు. ప్రభుత్వం నుంచి కూడా పైనుంచి ఎంక్వైరీ వేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. రిపోర్ట్లో ఇది ఇప్పటికే స్తోత్రయందారుల నుంచి వేరే వేరే వ్యక్తులకు సేల్ చేయబడి, నెల్లూరు సెటిల్మెంట్ నుంచి వేరే వేరే వ్యక్తులకు అసైన్ చేయబడినటువంటి భూములు ఇవి, స్తోత్రయందారులకు హక్కు లేదనేసి నివేదిక ఇచ్చారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. అక్కడ విజయం సాధించాం, ప్రజల్ని కాపాడుకోగలిగాం. అక్కడ 14 ఇండ్లను నేలమట్టం చేశారు. ఒక ఆర్డర్ హైకోర్టు నుంచి ఒక వేగ్ ఆర్డర్ తీసుకొచ్చి 14 ఇండ్లను నేలమట్టం చేశారు. దాని తర్వాత 14 ఇండ్ల ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారి తరపున హైకోర్టులో నేనే దావా వేయించి, నేనే కోర్టు ఫీజు చెల్లించి స్టే తీసుకొచ్చాను వాళ్ళకి. సో
సో ఒక రకంగా ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిటాల సిద్ధార్థ్ ఇన్ఛార్జ్ రూరల్ మండలంలో ఎక్స్టార్షన్ జరుగుతూ ఉంది, కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మా సోకాల్డ్ బి టీంకి సంబంధించిన వ్యక్తులే పరిటాల మహేంద్ర దగ్గరికి మా పార్టీకి సంబంధించిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను తీసుకెళ్లి కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉన్నారు, మీరు ఇంత డబ్బు కట్టాలి అంత డబ్బు కట్టాలని. అడ్డుకున్నాం, అది కూడా అడ్డుకున్నాం. మరి ఒకవైపు ధర్మవరం నియోజకవర్గంలో చూస్తే ధర్మవరము సంపూర్ణంగా టెక్స్టైల్ సిల్క్ బిజినెస్ పట్టు వ్యాపారస్తుల కేంద్రం. పెద్దగా వందల వేల కోట్ల వ్యాపారాలు జరుగుతాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టార్షన్ చేస్తా ఉన్నాడు అనేసి వచ్చిన విమర్శలను, నాకు వచ్చినటువంటి వార్తలు విత్ నేమ్స్ నేను చెప్పడం జరిగింది. ఓకే, ఆ ప్రసంగంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత అది కాంట్రవర్సీ అయింది. అవును, కాంట్రవర్సీ అయింది. సో అవసరమైతే ఆ కాంట్రవర్సీ ముందుకు పోయినప్పుడు అంటే కేతిరెడ్డి ద్వారా కాంట్రవర్సీ కాలేదు. కేతిరెడ్డి ఆ సమయంలో అందుబాటులో లేడు. సో నేను పరిటాల శ్రీరామ్ను ఎదుర్కోవడానికి అవసరమైతే ధర్మవరంలో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేస్తాను అన్నాను. ఎందుకంటే ధర్మవరం చుట్టూ నాకు 3 మండలాలు ఉన్నాయి. రామగిరి, కనగానపల్లి, చెన్నకొత్తపల్లి మండలాలు ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ధర్మవరం పట్టణము ఆనుకొని, టౌన్ లిమిట్స్ ఆనుకొని సీకేపల్లి ఉంది. ధర్మవరం రూరల్ ఆనుకొనేసి కనగానపల్లి ఉంది. ఎస్, ధర్మవరం రూరల్ అనుకునేసి నాకు రామగిరి ఉంది. సో 10 కిలోమీటర్ల దూరంలోనే 3 మండలాలు ఉన్నాయి నాకు. సో వాళ్ళందరూ రోజు వచ్చేది ధర్మవరంలో ఆర్టీఓ ఆఫీసు, ధర్మవరంలో డిఎస్పీ ఆఫీసు, అన్నీ కూడా సబ్ డివిజనల్ ఆఫీస్ అది. సబ్ డివిజనల్ కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. సో రోజు వస్తారు ధర్మవరానికి, వ్యాపారాలు, చీరలు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ మొత్తం ధర్మవరమే. సో నేను అక్కడ ఉండడం వల్ల ఈ 3 మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటాను. మాకు ఈ 3 మండలాలకు సంబంధించిన కార్యకర్తలను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, వాళ్ళకు భరోసా కల్పిస్తూ, రామగిరిలో జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలను ఎదుర్కొంటాను. అట్ ది సేమ్ టైం ధర్మవరంలో జరుగుతున్నటువంటి ఎక్స్టార్షన్ను అడ్డుకుంటాను అనేది నా ఉద్దేశం. సో దీన్ని మీడియా వేరే రకంగా తీసుకెళ్ళింది. అవును, కార్యాలయం కడతానని అన్నారంటే ఆయనకి అగైనిస్ట్ గా కడతారు. ఫ్రీగా కార్యాలయం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ధర్మవరంలో ఈ రోజు కూడా ఫ్రీగా కార్యాలయం ఇచ్చే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎనీవే డీలిమిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఏంది పరిస్థితి, దానిని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందామని నాకు. లోకేష్ గారు రెడ్ బుక్ లో మీ పేరు కూడా ఉందా? ఉండొచ్చు, ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. రెడ్ బుక్ లో పేరుందా లేదా అని అడిగి నాకు ఐడియా లేదండి. నేను లోకేష్ రెడ్ బుక్ అనేది దూర్కి బాత్. లోకేష్ దూర్కి బాత్. నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ పరిటాల ఫ్యామిలీ. దాదాపు 100 నుంచి 150 హత్యలు చేసినటువంటి ఒక మోస్ట్ నోటోరియస్ ఫ్యామిలీతో నేను ఫైట్ చేస్తాను. లోకేష్ రెడ్ బుక్ అనేది దూర్కి బాత్. ఐ డోంట్ కేర్. వై షుడ్ ఐ కేర్?